పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో ధ్యాస శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఏమిటి ధ్యాస శాస్త్రం? ధ్యాస శాస్త్రానికి ధ్యాన శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ గారి ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా అడగవచ్చు. వారు ఆధ్యాత్మిక సమాధానాలు ప్లస్ శారీరకంగా కావలసిన ఫిజికల్గా డాక్టర్గా కూడా వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి చక్కని సమాధానాల కోసం మీరు కాల్ చేస్తూ ఉండండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ధ్యాన శాస్త్రం విన్నాం, ఏం సార్ ధ్యాస శాస్త్రం? ఒకసారి పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు, వీక్షిస్తున్న ధ్యానులందరికీ నమస్కారం. మీకు కూడా కృతజ్ఞతలు. ఎస్ సార్. బుద్ధుడు ఆనాపాన సతి అని చెప్పారు. అంటే జరుగుతున్న శ్వాసను గమనించడం. ఎవరు గమనించాలి శ్వాసను? అంటే వస్తూ పోతున్న శ్వాసను మనసు గమనించాలి. ఇది పత్రి గారు ఏం చేశారంటే ఆ మనసును ధ్యాస రూపకంగా దాన్ని వాడుకున్నాం. ధ్యాస అన్న, ఆలోచన అన్న, కాన్సన్ట్రేషన్ అన్న అన్నీ ఒకటే వస్తుంది. అయితే ఈ శ్వాసను మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ ధ్యాస అనేది, శ్వాస అనేది కూడా సూక్ష్మం. అవి కంటి కనపడనివి. ఒక స్పర్శ ద్వారా, ఒక ఎరుకతో గమనించాల్సిన విషయాలు రెండు కూడా మనం ఈ ధ్యాసను శ్వాస మీద పెట్టినప్పుడు రాను ధ్యాస ఉండదు, శ్వాస ఉండదు. శ్వాస కూడా సూక్ష్మమైపోతుంది అన్నమాట. శ్వాస సూక్ష్మమైనప్పుడు శక్తి పెరుగుతుంది మనకు. ఎందుకంటే ఎక్కువ శ్వాస తీసుకోవడం వల్ల కూడా శక్తి పోతుంది మనది. ఇప్పుడు మనం రోజుకు 20 సార్లు శ్వాస నిమిషానికి తీసుకున్నాం అనుకుందాం సార్. 20 సార్లు ఇంత శక్తి తగ్గిపోతుంది మనకు. అంటే శ్వాస కూడా శక్తిని హరించి వేస్తుంది. శ్వాసలు తగ్గితే శక్తి పెరుగుతుంది. ఎంత తక్కువ శ్వాసలు తీసుకుంటే అంత ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. అట్లప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాసలు తగ్గుతాయి. 20 కాడ 10, 10 కాడ 5, 5 కాడ 2, 1, అసలు శ్వాసనే లేనట్లు అనిపిస్తుంది కొన్ని టైంలో. అప్పుడు శక్తి లోపలికి ప్రవహిస్తుంది, మన ఎనర్జీ పెరుగుతుంది అన్నమాట. అయితే ఈ ధ్యాస అనేది మానవుడు సరి అయిన వైపు తిప్పాలి ధ్యాసను. మన ధ్యాస ఎటువైపు పంపితే అక్కడ సృష్టి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నా ధ్యాసను అనారోగ్యం మీద పెట్టినప్పుడు నాకు అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పి నా ధ్యాసను అటువైపు తిప్పినప్పుడు నాకు ఆరోగ్యం వస్తుంది. నాకు డబ్బులు కావాలని నా ధ్యాస డబ్బు మీద పెడితే డబ్బులు వస్తాయి. నేను కలెక్టర్ని కావాలని నేను అనుకున్నప్పుడు పదే ధ్యాస పెట్టినప్పుడు నేను కలెక్టర్ని అవుతా. ఇంకొకటి, నేను ఎమ్మెల్యేని కావాలి, ఖచ్చితంగా అయ్యే తీరాలి నేను అని నా ధ్యాస అంతా ఎమ్మెల్యే పదవి మీద పొలిటికల్గా పెట్టినప్పుడు నాకు అది సృష్టి జరిగి నేను ఎమ్మెల్యేని అవుతా. అంటే మన ధ్యాసను ఎక్కడ కేంద్రీకరిస్తామో అక్కడ సృష్టి జరిగి మన ముందుకు వచ్చి అది భౌతికంగా కానీ సన్నివేశాల రూపకంగా కానీ రకరకాలుగా మన ముందుకు తీసుకొస్తుంది మన ధ్యాస. నేను ఒక మనిషిని హత్య చేయాలనుకున్నా అని పదే నా ధ్యాసను అతని మీద కేంద్రీకరించినప్పుడు నేను హత్య చేయగలుగుతా. హత్య కాబడ్డవాడు నేను చనిపోతానేమో, నన్ను చంపుతారేమో, కష్టమే, నేను బతికేది ఇంకా అని పదే ధ్యాస చనిపోతాన్ని భావించినప్పుడు అతను నిజంగా చనిపోయే అవకాశం 90% ఉంటుంది. నేను ఇంక జీవితం చాలు, ఇంకా నాకు అవసరం లేదు ఇంకా జీవితం, నేను చనిపోవడమే మేలని పదే ధ్యాస సావు మీద పెట్టినప్పుడు ఏదో ఒక జబ్బు వచ్చి చనిపోతాం మనం. మన ధ్యాసను ఎక్కడైతే కేంద్రీకరిస్తామో అక్కడ సృష్టి జరుగుతుంది. అయితే ఇక్కడ ధ్యాసలో సృష్టి స్థితి లయ ఉంది. మనము సృష్టి స్థితి లయ కారకులం. శివుడు, బ్రహ్మంగారు, ఈ దేవుళ్ళందరూ సృష్టికర్తలు, లేదంటే వాళ్ళు సృష్టి స్థితి లయ చేస్తారు పరమశివుడు అని అంటున్నాం కదా. ఈ సృష్టిలో ప్రతి జీవరాశి కూడా తన ధ్యాసను ఎక్కడైతే పెడతావో వాటికి కూడా అక్కడ సృష్టి జరుగుతుంది. చెట్లు కూడా ఆలోచన విధానం ఉంది, చెట్లకు ధ్యాస ఉంది వాటికి కూడా. అవి కూడా రకరకాలుగా తన పుష్పాలు నేను గ్రీన్గా పూయాలని, లేకుంటే ఎల్లోగా ఉండాలా నా పుష్పాలు,
వైట్గా ఉండాలని ఆ చెట్టు ధ్యాసను వాటి మీద పెట్టినప్పుడు అక్కడ అవి అదే కలర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఒక విత్తనానికి కూడా ధ్యాస శాస్త్రం తెలుసు, వాటికి ఆలోచన విధానం ఉంది వాటికి కూడా. అందుకే అవి రకరకాలుగా పుష్పాలు పోస్తున్నాయి. పక్షులు కూడా రకరకాలుగా జీవితాన్ని గడుపుతున్నాయి. చేపలు ఇట్లా ప్రతి జీవాత్మ కూడా ధ్యాస శాస్త్రంతో జీవిస్తున్నాయి. ఇప్పుడు ఆ బటర్ఫ్లై తన మీద ఉన్న ఆ అన్ని రంగురంగులు ఉన్నాయి కదా, బొట్లు బొట్లు, అది ఆ చీతాకు చిలుక ధ్యాసను ఆ డిజైన్ మీద కేంద్రీకరించినప్పుడు తన మీదికి అలాంటి డిజైన్ వచ్చేసింది. అంటే గొంగళి పురుగుగా ఉన్న తను అందంగా నన్ను అందరు దగ్గర తీసే విధంగా ఉండాలని ధ్యాస పెట్టడం వల్ల అంత బ్యూటిఫుల్గా అయిందంట. ఆ బ్యూటిఫుల్ తనకు ఎలా వచ్చింది ఆలోచన అంటే, అది కొన్ని పుష్పాల మీద వాలినప్పుడు ఆ పుష్పాల యొక్క కలర్స్ తను తీసుకున్నది అంతర్గతంగా. తీసుకున్నప్పుడు అటువంటి కలర్లు దాని మీదకి వస్తున్నాయి. నిన్న నేను ఒక యూట్యూబ్లో చూశాను, ఒక చెట్టుకు అన్ని బాతులు పూలు సేమ్ బాతులాగానే ఉన్నాయి. పూలు సేమ్ ముక్కు అంతా ఉందన్నమాట వాటికి. పువ్వే బాతులా ఉంటుంది. ఆ పువ్వే బాతులాగా ఉంది మొత్తం అన్ని, ఇంకా సేమ్ బాతే అనుకోవాలి మనం. అంటే ఆ చెట్టుకు ఆ ఆలోచన ఎట్లొచ్చింది? ఇప్పుడు కరెక్టే, కానీ దానికి నా పుష్పాలు ఇలా పూయాలనే ఆలోచన ఎవరు తీసుకొచ్చి పెట్టిన దానికంటే, ఆ చెట్ల మీద అవి వాలినప్పుడు తన ఆలోచన అక్కడ పెట్టినప్పుడు తన ధ్యాసను అది సృష్టి జరిగి తనకు తానుగా సృష్టించుకున్నది. ఏదైనా సరే సృష్టిలో మన దృశ్యం అంటే మనం చూస్తే కానీ వింటే కానీ అది మన లోపలికి వెళ్ళి అది భౌతికంగా సృష్టి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు ఏది చూసిలేరు ఏది వినలేరు అనుకోండి, మీరు దాన్ని సృష్టి చేసుకోలేరు. మరి అనుకోకుండా జరిగేటి అనుకోకుండా ఏది సృష్టిలో జరుగుతలేదు. ఏది అనుకోకుండా జరుగుతలేదు. నువ్వు అనుకుంటేనే జరుగుతుంది. నీ ధ్యాస అటువైపు పోతేనే అది సృష్టి జరుగుతుంది. కొన్ని అనుకోని పక్షంలో జరుగుతాయి కదా. అవి ఎందుకు అట్లా అంటారు వాళ్ళు అంటే, ఒకానొక రోజు వాళ్ళు ఎమోషన్గా ఫీల్ అయ్యి దాన్ని మర్చిపోయిన వాళ్ళు. ఆ ఎరుక లేక సృష్టి చేసుకున్నాడు దాన్ని. ఓకే, ఎరుక లేనప్పుడు కూడా సృష్టి జరుగుతుంది. అంటే భయంతో కానీ టెన్షన్లో కానీ ఇలా అవుతుందేమో అని అనుకున్నాడు. అది ముందరకు వచ్చి కూర్చున్నాక ఎగ్జాక్ట్లీ ఇలా కాదు కానీ ఏదో ఒకటి అనుకున్నాడు, అది ఇంకో రూపంలో వచ్చింది. ఇంకో రూపం అనుకోనిది ఏది రాదంటారా? ఎట్లా అనుకుంటే అట్లనే వస్తుంది సార్. ఇది మరి ఒకటి అనుకుంటే ఒకటి జరగనికి వీలు లేదు. కొన్నిసార్లు ఏం అనుకోకుండా శూన్యంలో ఉంటారు కదా. ఇప్పుడు సాధకులు, సాధన లేని వాళ్ళు అంటే మీరు ఓకే, సాధకులు ఉన్నారు, ఏం అనుకో, మనం అలా శూన్యంలో ఉంటాం. కొన్ని జరుగుతూ ఉంటాయి మన ముందు, మనతో, మన ఎదురుగా. అంటే కొన్ని దృశ్యరూపకంగా వస్తున్నాయి, అవి లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నవి. నువ్వు ఎప్పుడో దాంట్లో ఫీడ్ చేసుకున్నావు. అంటే సాధనతో శూన్యమైనాక ఏం ఉండవు కదా. అప్పుడు సాధనలో శూన్యమైనప్పుడు అంటే ఎరుకతో శూన్యం ఉంటే ఏం పర్వాలేదు, కానీ నీవు ఏదో కనపడాలి నాకు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు తెలియాలి కొన్ని విషయాలని మీరు అనుకున్నప్పుడు నీ మైండ్లో ఆల్రెడీ ఆ చిత్రాలు అన్నీ ఉన్నాయి లోపల. దేవుని పటాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ ఉన్నాయి మన బుర్రల. అవి నీవు ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినావో అవి నీకు దృశ్యరూపకంగా కనిపిస్తుంది. సపోజ్ మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఎవరైనా మా బంధువులు చనిపోయేటట్లుంటే నాకు కనపడాలని మీరు ధ్యానం చేస్తే భవిష్యత్తు గురించి మనకు చూపిస్తుంది. సార్ ఏం అనుకోకుండా కూర్చున్నా కనబడేది ఉంటుంది కదా. అట్లా ఏముండదు సార్. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం సార్, అవును, ఏం అనుకోవట్లే, అవును, ఏమి లేదు, అలా కూర్చున్నాం అంతే. అనుకున్నప్పుడు ఒక్కోసారి కనబడకపోవచ్చు, ఒకసారి అనుకోకుండా అలా కూర్చుంటాం. ఎవరో ఒక మాస్టర్ వస్తారు, ఆ రోజు ఆ మాస్టర్ గురించి వారి గురించి మనం ఏం మాట్లాడము, ఏం వినలేదు కూడా. అలా జరుగుతాయి కదా, జరుగుతున్నాయి కదా అనుభవాలు వింటూ. కొన్నిసార్లు మనం ఆలోచన రహిత స్థితిలో కూర్చున్నప్పుడు నీకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్న మాస్టర్స్ నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నీవు చేయవలసిన పని ఇంకేమన్నా ఉన్నప్పుడు నీ పూర్ణాత్మ వేరే ఇన్ఫర్మేషన్ నీకు సరిపోయింది పంపిస్తుంది. ఆలోచన లేని స్థితిలో ఏదైనా వర్క్ చేయడం కోసం, లోక కళ్యాణం కోసం అందిస్తారు. అవును, అప్పుడు కనబడతారు వారు. అంటే ఆ రోజు ఆ సమయకాల పరిస్థితిలో వారు చెప్పాల్సింది ఉంటే కనబడతారు, కనిపిస్తుంది. నిన్న ఒక ఆమె నాకు ఒక అనుభవం చెప్పింది. నిన్న క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. ఆమెకు ధ్యానంలో ఏమొచ్చిందంటే, ఆంజనేయ స్వామికి శక్తి ఉంది కదా, ఆయనకు డాక్టర్ ఏం అవసరం ఉంది, మీరు శక్తి తెచ్చుకుంటే మీకు డాక్టర్ అవసరం లేదని చెప్తాను. ఇంపార్టెంట్ థింగ్ ఇది. శక్తిని పెంచుకుంటే అవసరం లేదు. చాలా మంది శక్తిని పెంచుకోకుండా, అవును, ధ్యానంలోకి వచ్చినాం, ధ్యానం చేస్తాను,
మళ్ళీ డాక్టర్ కాబట్టి మరి ఇది అవ్వట్లేదా అంటారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం. అయితే శక్తిని పెంచుకోవాలి, అవును. లేదంటే అటు వెళ్ళాలి. ఓ వండర్ఫుల్. మళ్ళీ ఆంజనేయ స్వామికి ఏంది డాక్టర్ అవసరం ఉంది చెప్పండి? ఆయన శక్తి తెచ్చుకున్నాడు. అంటే ఆ స్థాయికి ఎదగాలి మెయిన్. అవును సార్. వారు కనబడ్డ మరి అంతే కదా. వారు చెప్పినంత మాత్రాన జరిగిపోదు కదా సార్. తన ఆ లెవెల్లే శక్తి తీసుకోవాలి కదా. ప్రాక్టికల్గా అనుభవంలోకి తెచ్చుకోవాలి ఏదైనా. ఇప్పుడు వారు కనబడ్డారు, చెప్పారు, ఓకేనే. వారికి కనబడి చెప్పిపోతే జరగదు కదా. ముందు మనం శక్తిని పెంచుకోవాలి కదా. అంతే సార్. ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు, నీవు ఇలా ఉండు అని. అంతే కదా. యోగులు అందరు ఎందుకు అంత అద్భుతంగా ఉంటారంటే ఎనర్జీతో ఉంటారు, వాళ్ళు శక్తితో జ్ఞానంతో నింపబడి ఉంటారు. అయితే 2 రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు గురువులు మనకు. హాస్టల్గా ధ్యానంలా, భౌతికంగా కళ్ళు తెరిచినాక. కళ్ళు తెరిచినాక అంటే ప్రతిసారి మనకు ఫిజికల్గా ఉన్నంత సేపు ఇచ్చారు. ఇప్పుడైతే హాస్టల్కి ఇస్తున్నారు వారు కూడా. బ్రహ్మం గారు ఫిజికల్గా ఇచ్చారు. ఎంతోమంది ఫిజికల్గా వాళ్ళు మనకు జ్ఞానం ఉన్నప్పుడు ఫిజికల్గా అందించారు. అవును. తర్వాత హాస్టల్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసిన అంటే చాలు సార్. పత్రిజీ, కృష్ణానంద గురూజీ, రమణ మహర్షి వారు అందరూ ఇట్లా ఒక మీటింగ్ లాగా జరుగుతుంది. చెప్తా ఉంటారు. అంటే కూర్చుంటాం. ప్రస్తుతం అయితే ఏం అనుకోవాల్సిన అవసరం లేదనేదే తెలుసుకున్నాం. అప్పుడు ఇప్పుడు కూడా అంతే సార్. కూర్చుంటే ఎప్పుడు ఏమి అందించబడాలో అందించబడుతుంది. అవును. మీరు అన్నట్టు శ్వాస మీద ధ్యాస ఒక్కటే చాలు. అంతే. ఆ ధ్యాస ఉంటే మనం ఎక్కడికి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో చెప్పబడుతుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకు అంటే ఈ శ్వాస యొక్క గొప్పతనము అర్థం అవుతలేదు ఎవరికి. శ్వాస ఆత్మ యొక్క శక్తి. శ్వాస మనసు ఆడిపోయేది, బుద్ధి ఆడిపోయేది, శరీరం ఆడిపోయేది, ఇంద్రియాలు ఆడిపోయేవు. శ్వాస చైతన్యం నుంచి తీసుకొని వదులుతుంది, శక్తి వస్తుందన్నమాట. ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క నీడ శ్వాస. మళ్ళీ శ్వాసను పట్టుకున్నప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉన్నప్పుడు పూర్తి ఎరుకతో ఉంటాం మనం. మరి చాలామంది నాకు అసలు శ్వాస మీద ధ్యాస కుదురుతలేదు, కూర్చుంటే ఏదేదో వస్తుంది, 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా సాధన అయితే చేస్తున్నా, మార్పులు అయితే వస్తున్నాయి, కానీ ధ్యాస కుదురుతలేదు, శూన్యం అయితే లేదు అనే మాటలు యూజ్ చేస్తారు సార్. ఏం చేయాలి దానికి? ఏం అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? ఇప్పుడు ధారణ, ధ్యానము, సమాధి. మొట్టమొదటిది ధారణ కంట ముందర ప్రాణాయం. ప్రాణాయం అంటే జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుంటాం మొట్టమొదట. ధారణ అంటే ఏకధాటిగా గమనించడం, గమనిస్తూనే ఉండాలి. ఒక్క శ్వాసను వదిలిపెట్టకుండా 30 నిమిషాలు కన్నా మన పదే శ్వాస మీదనే ధ్యాస పెట్టామనుకోండి, ప్రాణాయామం నుంచి ధారణ జరిగి, ధారణ నుంచి ధ్యానము, ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి, తర్వాత సమాధిలోకి వెళ్తాడు. అయితే ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే ప్రాబ్లము, శ్వాసను గమనిస్తున్నప్పుడు కూడా ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి. ఇంకా అసలు ధ్యానంలో కొత్త కూర్చున్నప్పుడు అయితే డబుల్ వస్తాయి, కళ్ళు తెరిచిన దానికన్నా ఎక్కువ అవుతాయి కూడా. అది సత్యము. ఎందుకు అంటే మనం మన లోపల అంత చెత్త అంతా నింపుకుంటామా, అదంతా కళ్ళు మూసుకున్నాడు పోతుంటే మనం అనుకుంటున్నాం ఎక్కువ వస్తున్నాయి అనుకున్నావు. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీవు కదా, లోపల ఉన్నది బయటకు పోతున్నాయి, బయట నుంచి రావాలి. అలా ఇప్పుడు ఇల్లు మామూలుగా ఊడ్చేస్తాం సార్, ఒకప్పుడు కడిగేటప్పుడు అరే రోజు ఊడుస్తున్నా ఏం లేదా అనుకుంటాం. అవును. మళ్ళీ వాటర్ కొడుతున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో కింద ఉన్నదంతా వస్తుంది, చెత్త అంతా వస్తుంది. సో ధ్యాస శాస్త్రం అంటే ప్రతి ఒక్కటి ధ్యాస ద్వారానే జరుగుతూ వస్తుంది. మనం అనుకున్నది మన ధ్యాస లేకుండా ఏది జరగదు అంటాం. తెలిసి తెలియక ధ్యాస ఉంటుంది ఎక్కడో ఒక. అవును, రైట్. ఒక చెడు మీద కానీ ఒక మంచి మీద ధ్యాస పెడతాము అన్ఎక్స్పెక్టెడ్గా, అది ఆ చెడు కూడా మనకు జరుగుతుంది. మన ధ్యాస ఎటువైపు పోతే అది మన భౌతికంగా కానీ సన్నివేశాల రూపకంగా మన దగ్గరకు వస్తుంది అది. అయితే ఇందులో ధ్యాసల సృష్టి స్థితి లయ ఉంది. అయితే మనం పొరపాటున కొన్ని ఈ 3 చేయకుండా సృష్టి స్థితి మాత్రమే చేసి లయం చేయకపోతే అది మనం దాన్ని అందుకోలేకపోతాం. ఎగ్జాంపుల్ చూడండి, నేను బ్యాంక్కి వెళ్ళి ఒక 10,000 డ్రా చేసుకోవాలనుకున్నా, అది మీకు ఇవ్వడానికి. అయితే నేను ఏం చేస్తా, ఫస్ట్ నేను బ్యాంక్కి వెళ్ళాలి. ఈరోజు సృష్టి చేస్తున్నా. ఎటువైపు చేస్తున్న సృష్టి? బ్యాంక్ వైపు చేస్తున్నా ధ్యాసను. స్థితి అంటే నేను అక్కడికి ఎన్ని డబ్బులు డ్రా చేయాలి, 10,000 లక్షణ స్థితి అవుతుంది. లయం అంటే తీసుకొచ్చి నేను మీకు ఇవ్వాలి, ఇచ్చేసిన మీకు అని నేను సృష్టి స్థితి లయ చేసి నా మనసును నా ధ్యాసను ఉపసంహరించుకున్నా.
నేను ఈ పని ఈరోజు ఇది పని చేయాలనుకున్నాను, నేను మీకు డబ్బులు ఇవ్వాలి, నీకు డబ్బులు ఇవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నానో అది లయం అయినప్పుడు నేనేం చేస్తా, నా మనసును ఉపసంహరించుకుంటా. అంటే నా దగ్గర తెచ్చుకుంటా. మళ్ళీ నా మనసును బయటికి పంపిస్తున్న ధ్యాసను, ఏదైతే చేయాలనుకున్నానో నేను ఏదైతే పొందాలనుకున్నానో దాని మీద నా ధ్యాసను కేంద్రీకరించి మళ్ళీ నేనేం చేస్తున్నా, నా ధ్యాసను ఉపసంహరించుకుంటా. అయిపోయిన తర్వాత కాకముందేనా? కాకముందే. ఓకే, మీకు డబ్బులు ఇచ్చిన సార్ నేను, ఓకే, ఇచ్చినట్టు అనుకున్నారు, ఇంకా జరగాలి కదా, అది జరుగుతుంది. మధ్యాహ్నమో గంటకో జరుగుతుంది అది. అయితే నా ఎమోషన్ బట్టి ఉంటుంది అది కూడా. నేను ఈ రోజా రేపా ఇచ్చేది, అది కూడా నేను క్లారిఫై చేసుకోవాలి. అయితే మీకు ఇచ్చినట్లు నేను నా మనసును కేంద్రీకరించి నా ధ్యాసను తర్వాత ఏం చేస్తా, నా మనసును నా దగ్గరకు తెచ్చుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తా, ఇంకోటి సృష్టి స్థితిలో చేస్తా. నాకు ఇంకోటి జరగాలి ఈరోజు, నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా, మళ్ళీ అక్కడ నా ధ్యాసను అక్కడ పెట్టి దాని మీద కూడా సృష్టి స్థితిలో చేస్తా. ఒకవేళ నేను డబ్బులు బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకొని రావాలి, నీకు ఇచ్చేది లేదు, చేసుకోలే నేను, నీకు డబ్బులు నేను ఇవ్వను ఈరోజు. ఎందుకు? సృష్టి స్థితి చేసిన లయం చేసలేదు. డబ్బులు బ్యాంక్కి వెళ్ళాలి, డ్రా చేసుకోవాలి, నీకు ఇచ్చేది నేను లయం చేయలేదు, అది జరగదు. ఇంకా నేను నా మనసును నా ధ్యాసను తెచ్చే వరకే పెట్టి నా ధ్యాసను ఉపసంహరించుకున్నాను నేను. అంటే ఇది మన ధ్యాస, మన మనసు, మన మనోశక్తి అనేది అది ఒక ప్రవాహంలాగా జరుగుతూ ఉంటుంది. మనం ఎంతవరకు పంపిస్తే అది అంతవరకే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏమనుకోకుండా ఆలోచన లేకుండా ఉండండి, ఏం జరగదు. మనము ఏమనుకోకపోతే ఏం జరగవు సృష్టిలా. ఎందుకు సార్? జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళవి నీకు సంబంధించినవి కావు కదా, మనకు కూడా జరుగుతాయి కదా సార్ చాలా. మనం ఏం అనుకోకపోయినా మన ద్వారా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం చేయించబడాలో చేయించబడుతుంది కదా. అవి మీరు గతంలో అనుకున్నవే. ఇప్పుడు గతంలో మీరు కూర్చొని ఎప్పుడో ధ్యాసను అక్కడ ఉంచి దాన్ని సృష్టి స్థితిలో చేసింది కాబట్టి అవి జరుగుతున్నాయి. అది ఇంకొకసారి జరుగుతాయి అంటారా? వేరే అప్పుడు జరుగుతాయా? మీకు ఎంత టైంలో కావాలని అది కూడా మీరు అనుకోవాలి. ఇప్పుడు సార్ నేను హెలికాప్టర్ కొనాలని అనుకున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ కంపెనీ ఏంది, దాని కాస్ట్ ఎంత అంతా నేను ఊహించుకొని ఆ ధ్యాసనంతా అక్కడ పెట్టి పదే పదే దాని గురించి ఎమోషన్గా ఫీల్ అయినప్పుడు దాని శక్తిని నేను పెట్టినప్పుడు అది భౌతికంగా తీసుకుంటుంది. రైట్. ఇప్పుడు అనుకున్నాం, అది ఒక్కసారి వచ్చింది, కొనుక్కున్నాం, అయిపోయింది కదా, లైవ్ అయిపోయింది, అది అయిపోయింది. అవును, ఇంకేం అనుకోవట్లేదు, దాని గురించి అనుకుంటలేరు, దాని గురించి లేదు. ఒకటి అనుకున్నాం అయిపోయింది, 10 అనుకున్నాం అయిపోయింది, 11 అనుకున్నాం అయిపోయింది, ఇక అనుకునేది ఏం లేదు. అవును. అయినా మనం ద్వారా జరిపించాల్సినవి, మనకు రావాల్సినవి, అవి జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినవి అంటే మీరు పైన ఉన్నప్పుడే ప్రారంభ కర్మలు మీరు మీ మైండ్లో ఉన్నవి, ఇంకా చేయవలసినవి. ఓకే, అవి కూడా మీరు పైన బ్లూ ప్రింట్లా తెచ్చుకున్నవే, అవి మిమ్మల్ని చేయిస్తాయి. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారము గత జన్మల వాసనలు మీరు ప్రారంభ కర్మలు ఏమని వచ్చిండ్రు భూమి మీదకి, అవి వల్ల జరుగుతాయి. దాని మీద ధ్యాస లేకపోయినా జరుగుతాయి. కొన్ని ధ్యాస పెట్టినావు కదా గతంలో, అవన్నీ అయిపోయినాయి. అయిపోయాయి కొన్ని, ఒక 10, 20 మనం కింద ధ్యాస పెట్టినాయి, 10, 20, 50 అయిపోయినాయి సార్. మా దగ్గర పిరమిడ్ రావాలి, అవి రావాలి, అన్నీ రావాలి, అయిపోయింది. ఏం లేదు, దేని మీద లేదు. సైలెంట్గా ధ్యానం చేసినప్పుడు సైలెంట్గా చేస్తాను, పుస్తకం చదివితే జ్ఞానం పెంచుకుంటాను. అయినా మనకు రావాల్సినవి వస్తున్నాయి, మన ద్వారా జరగాల్సినవి జరుగుతున్నాయి, మన ద్వారా చేయించబడాల్సినవి చేయించబడుతున్నాయి. అవును. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చేయించబడేటివి ప్రకృతి ఉంది కదా, సృష్టి విశ్వము, ఓకే, మన పూర్ణాత్మ ఉంది కదా, ఆ పూర్ణాత్మ మన దగ్గర కొన్ని పనులు చేయిస్తుంది. ఎందుకు? తన జ్ఞానం సంపాదించుకోవడానికి మనల్ని ఒక వాహనముగా వాడుకుంటుంది పూర్ణాత్మ, అంశాత్మను. అంటే మనము పూర్ణాత్మను కనెక్ట్ అయి ఉన్నాం. అది పూర్ణాత్మ అయినాకనా లేదా పూర్ణాత్మగా మనం ఎదగక ముందే చేపిస్తుందా? ఎదగక ముందు. ఎదిగినాక మళ్ళీ మనం అంశాత్మను సృష్టి చేసుకొని మళ్ళీ వాటిని ఎదిగిపిస్తాం. ఇప్పుడు మనం ఎదిగినాము, మన పిల్లల్ని ఎదిగిపిస్తాం భూమి మీద. మనకు పుట్టిన పిల్లలను స్కూల్కి పంపించి వాళ్ళకు కొంత జీవనోపాధి కల్పిస్తాడు, చేస్తాము. మన పూర్ణాత్మ కూడా అంశాత్మ రిలీజ్ చేసి సేమ్ మళ్ళీ తను కూడా ఈ అంశాత్మలను ఎదుగుదల తీసుకొస్తుంటుంది. మనకేమైనా సమస్యలు వచ్చినప్పుడు కొంత ఆదుకుంటుంది, మనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి భూమి మీద కొంతవరకు సేవ్ చేస్తుంది అన్నమాట, వేరే వాళ్ళను ఉపయోగించుకొని.
మనల్ని దాని నుంచి బయటపడేటట్టు చేస్తుంది, హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. అయితే నేనేం చెప్తున్నా సార్ అంటే వాళ్ళు చేసి చేయంగా మనం వచ్చిన కర్మ ప్రకారం మనం చేసి చేయంగా మన ధ్యాసను కొన్నిసార్లు పొద్దు అన్నప్పుడు టైంపాస్ కానప్పుడు లేకుంటే ఇంకా ఏదో మందిని చూసి వేరే వాళ్ళని చూసి నాకు అది కావాలి, వాళ్ళ ఇల్లు పెద్దగా కట్టుకుని నేను కూడా పెద్దగా కట్టుకోవాలి అనేది ఇప్పుడు ఈ జన్మలో సృష్టించుకుంటున్నారు మీరు. అది గత జన్మల సంస్కారానికి సంబంధం లేదు, అది మీరు కొన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఏ జబ్బు లేదు, ఒక క్యాన్సర్ పేషెంట్ చూసిండ్రు, దవాఖానకు పోయి భయపడినరు, నాకు ఆ జబ్బు వస్తుందేమో అని అనుకున్నారు. సార్ జనరల్గా సార్ మనం ఎనర్జీతో ఉన్నప్పుడు అవి కాదు, కానీ మనం ఆధ్యాత్మికంగా ఈ ధ్యాస శాస్త్రాన్ని ఎలా వాడుకోవాలి చెప్పండి. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, ప్రతిసారి ఉన్నారు, అందరూ ఈ ఆధ్యాత్మికంగా వచ్చినాక మన ధ్యాసను ఎటువైపు పెడుతున్నామంటే ప్రచారం మీద పెడుతున్నారు. అందరికీ ధ్యానం నేర్పియాలి, శాకాహారం తినమని చెప్పాలి, పిరమిడ్ కట్టుకోవాలని చెప్పాలనే ఆలోచనలు మనం ఇటువైపు పెడుతున్నాము కాబట్టి మనకు అందుబాటులోకి వస్తున్నాయి. కొంతమంది నాకు చేయలేను సార్, ప్రచారం చేయలేను, ఎవరు వినరు సార్ అని వాళ్ళకి ఆ నెగిటివ్ ఆలోచనలు ధ్యాస అట్లా ఉండడం వల్ల వాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు. అంటే మీరు ఒక పని చేయాలనుకుంటే ఫస్ట్ మీకు మీరుగా ఒప్పుకొని దాన్ని సృష్టి చేసుకోవాలి. మీ ఆలోచన విధానం అటువైపు పంపాలి, ప్రచారం మీద పెట్టాలి ధ్యాస అంతా. పెడితే నీకు కావాల్సిన వల్ల వస్తాయి. అయితే బుద్ధి కర్మానుసారం బుద్ధి, కర్మానుసారం బుద్ధి. మన కర్మలు చెడు కర్మలు ఉన్నప్పుడు మన బుద్ధి చెడు అయిపోతుంది, నీ ఆలోచన చెడునే సృష్టించుకుంటాం. మనం మంచి కర్మలు చేసినప్పుడు మన ధ్యాస మంచి వైపు పోయి మంచిని సృష్టించుకుంటాం. అంటే బుద్ధిలో చెడు ఉంటే కర్మ చెడు ఉంటుందా? చెడు కర్మ చేయడం వల్ల కర్మను బట్టి బుద్ధి, కర్మను బట్టి బుద్ధి, కర్మను బట్టి బుద్ధి, బుద్ధిని బట్టి కర్మలా సార్? అయితే కర్మను బట్టి బుద్ధి, నీ బుద్ధి పెరిగినాక కర్మలు మారిపోతాయి. అదే పత్రిజీ చెప్పిన ప్రకారంగా బుద్ధి కర్మలన్నీ బుద్ధి అనుసారం ఉంటది. అవును, బుద్ధి ఎలా ఉంటుందో అలాంటి పనులు చేస్తారు. బుద్ధుడు అంతకుముందు తెలియదు ఆయనకు, బుద్ధి వికసించినాక మంచి పనులు చేస్తున్నాడు. బుద్ధి పెరిగింది కదా అతనికి, బుద్ధి వికసించింది, బుద్ధత్వం వచ్చింది, ఈ శరీరం కాదని తెలుసుకున్నాడు. దీని గురించి ఆ ప్రజలకు తెలియడం జరుగుతుంది. ప్రతిసారి కూడా అంతే, ఆయన ధ్యానం చేసినాక బుద్ధి వికసించి ఆధ్యాత్మిక వైపు తన బుద్ధిని మార్చుకున్నాడు. బుద్ధి వికసించిందని ఎలా తెలుసుకోవడం సార్? నీ ఆలోచన విధానాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అంతకుముందు నేను మాంసం తింటుండే, నాకు బుద్ధి లేదు. ధ్యానం చేసినాక బుద్ధి పెరిగి మాంసం తినకూడదు అనిపించింది నాకు. ఇది ఏం చేయాలి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా తినొద్దని చెప్పాలి. ఎందుకు? జంతువులు చనిపోతున్నాడు నాకు తెలిసి. అంతకుముందు ఎట్లా అనుకునేవాడిని, జంతువులు మన కొరకే ఉండేవనుకున్నాను, తిండికే ఉండేవనుకున్నా ఫస్ట్లో. కానీ అవి తినడానికి లేవని తెలిసి నాకు బుద్ధి పెరిగింది. నాకు పెరిగినాక నేను అశాకాహార ర్యాలీలు చేయడము, మాంసం తినొద్దని చెప్పడం పేషెంట్లకు కానీ మిగతా వాళ్ళకు, నాకు బుద్ధి వికసించింది. బుద్ధి లేని పనులు చేయను నేను. మందు తాగను, ఆల్కహాల్ తీసుకో, నాకు తెలిసిపోయింది తీసుకోకూడదని. అందుకే మనం ఎన్ని సాధనలు చేసినా లిమిట్గా తీసుకోవచ్చు అంటూ ఉంటారు. లిమిట్ చుక్క నోటి పోసుకోకూడదు, అది ప్రమాదమా? ప్రమాదం అంటే దానికి సంబంధించిన ప్రమాదం జరుగుతుంది లోపల, అది రియాక్షనే కదా, తప్పక చేస్తుంది. ఇటు ఒక ఎనర్జీ, అల్టిమేట్ ఎనర్జీ ఇస్తున్నాం, ఇది తీసుకున్నాం. ఏమైతే నీవు భగవంతుడవు, నీవు దేవుడు అని తెలుసుకున్నాక దాంట్లో ఆల్కహాల్తో నీకేం పని ఉంది? ఇంకోటి, ఆల్కహాల్ తీసుకుంటే ఎరక ఉండదు. ఓకే, ఎరక ఉండదు, ఇంకా అవేర్నెస్ ఉండదు, ఆత్మస్థితిలో ఉండలేము మనం. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఒక మత్తులో ఉంటాం, ఒక దానికి బానిసై ఉంటుంది మనసు. ఓకే, బానిస చేస్తుంది. అదే కొంతమంది వెజిటేరియన్ తీసుకున్నా ఆల్కహాల్ మాత్రం దాని క్లారిటీ లేకుండా ఉండే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అనుకున్నది చెప్తున్నా. నేను కానీ ఆల్కహాల్ గమనించింది చెప్పండి. నేను ఆల్కహాల్ తీసుకుంటే చచ్చిపోయినట్లు అంతే. అంతే. ఎందుకు? దాంతోనే పని ఏముంది సార్ మనకు? ఆ బుద్ధి లేని పనులు, బుద్ధి లేని ఆలోచనలు, వాళ్ళ స్థితి ఇంకా మారక వాళ్ళని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నమాట. నీకు నీవే నచ్చజెప్పుకుంటున్నావు. సాధనలో కొన్ని అడిక్షన్స్ కూడా వస్తాయా కొత్తగా, అంతకుముందు లేని కూడా? అంటే చెడు అలవాట్ల, చెడు అలవాట్లు సాధనలు ఎప్పుడు రావు సార్. సాధన తర్వాత రావు. కరెక్ట్ సాధనగానే చేస్తే, ఆలోచన లేని స్థితిలోగానే కూర్చోగలిగితే, సమాధి స్థితిలో కూర్చోగలిగితే, కళ్ళు తెరిచినాక నీకు జ్ఞానం వచ్చినాక చెడే చెయ్యం మనం. ఓకే, తనకు తాను చెడు చేసుకుంటున్నట్టే. మళ్ళీ అంతే కదా, ఇప్పుడు నువ్వు పక్కన చెడగొడితే నీవు చెడిపోయినట్టు. స్మోకింగ్, డ్రింకింగ్, తనకు తాను చెడగొట్టినట్టే. ఇప్పుడు వాళ్ళని ఎక్కడున్నట్టు ధ్యాస, దాన్ని ఆ ధ్యాసని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు
సాధనలో ఉన్న జ్ఞానం వచ్చినా వదులుకోలేకపోతున్నారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇందులో ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇప్పుడు నేను సిగరెట్ తాగాలనిపించింది నాకు. నేను తాగుతా కానీ తాగనట్లే ఉంటా. దాన్ని పెద్దగా తీసుకొని ఇట్లా ఊది పడేస్తా బయటికి. సదానంద స్వామీజీ సిగరెట్ తాగేవాడు, ప్రతిసారి తీసుకుపోయి ఇస్తున్నాడు. అంటే ఆయన బానిస అయినట్టు కాదు అది. ఆ స్థితిలో ఏది చేసినా వాళ్ళకు అంటదు. బ్రహ్మజ్ఞానం స్థితిలో ఉండాలా. బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు నీవు దాన్ని తీసుకోలేవు. అంతేగాని ఇప్పుడు ధ్యాన సాధన చేస్తానం కదా, ఎన్లైటెన్ అయినాం కదా, ఏది చేసినా తప్పు కాదు అనే భ్రమల్లో ఉన్నారు అంటున్నారు. నిన్ను నీవు మభ్య పెట్టుకుంటున్నావు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు వేరే సంగతి. అంతే కదా, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకున్నారని కూడా చదివాం, విన్నాం. అవును, విన్నాం. ఓహో, వాళ్ళకు అది బాడీకి అంటది, అది తీసుకోదు. వాళ్ళు తాగి ఏవో అన్ని ఉల్టా పల్టా మాట్లాడరు. చాలా కేర్ఫుల్గా ఒక చైతన్య స్థితిలో ఉంటారు వాళ్ళు. మనసుకు మాత్రమే వాళ్ళ ఆనందాన్ని కలిగిస్తుంది కానీ లోపల తీసుకోరు వాళ్ళు దాన్ని. మరి సాధనలో ఉన్న జ్ఞానం వచ్చినా వదులుకోలేకపోతే ఏమన్నట్టు అర్థం? వాళ్ళకి ఇంకా మనసు బానిస అయిన దానికి, మనసు మాయలో ఉన్నట్లే దాని మీద ఏదైనా మత్తు పదార్థం మీద అనుకోండి, ఇంకా బానిస కాలే కానీ అది అలా తీసుకుంటా అని చెప్పినట్టు ఉంటది. అట్లా కొంతమంది సాధన తెలిసినా విగ్రహారాధన చేస్తున్నట్టు సాధన చేసుకుంటూ, నిజమే నిజమే, ఇది కూడా కొంతమంది బొట్లు పెట్టుకుంటూ ఆత్మను తెలుసుకున్నాం. అవును, అయినా కూడా అది అలవాటు అయింది, కొద్దిగా భ్రమలో ఉండి అంతే అంటారా? ఇవన్నీ దానికి వాళ్ళ ధ్యాస ఎక్కడున్నట్టు సార్? దీన్ని బట్టి మీరు చెప్పాలా. వాళ్ళ లోపల కొన్ని సంస్కారాలు ఉన్నాయి, అవి ఇంకా కరిగిపోలేదు. పాత సంస్కారాలు ఇంకా వదలబడలేవు. ఇటు ఒకవైపు ధ్యానము, శక్తి, జ్ఞానం అయితే వస్తుంది, ఉంది, కానీ అది వదలబడలే అంటారు. ఇంకా లోపల ఇంకా ఎక్కువనే ఉంది వాళ్ళ బుర్రలది. కొద్దిగా చిగురిస్తుంది అప్పుడప్పుడు. ఆ చిగురిచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకోలేకపోవడం, దాన్ని వదులుకోలేకపోవడం, ఇంకా ఏదో తీసుకుందామనే భ్రమలో ఉండడము, దాన్ని ఇంకా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ధ్యాస జ్ఞానం మీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ జ్ఞానం మీద ధ్యాస ఉంటే నాకు అది కావాలి, నేను జ్ఞానవంతుని కావాలి, నాకు ప్రజ్ఞానం రావాలి, నాకు బ్రహ్మజ్ఞానం రావాలని చెప్పి మన ధ్యాసను బ్రహ్మజ్ఞానం మీద పెట్టి ధ్యానంలో కూర్చుంటే నీకు అదే సృష్టించబడుతుంది. ఇవన్నీ ఈ పాత అన్ని అలవాట్లు ఏవైతే అనుకున్నామో బుద్ధి లేని పనులు అన్నారు కదా, అవును, అలాంటి అన్ని ఆటోమేటిక్ వదిలిపెట్టి వెళ్తాయా? సాధనను బట్టి, మీ స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు జ్ఞానం కావాలి, నేను జ్ఞానం మీద పెట్టి ధ్యానంలో కూర్చున్నా. ఓకే, లేదు నేను అప్పుడప్పుడు ఊరికి అనుకునేవాడిని, నాకు 10 సార్లు కలిసిండు, ఆల్ రైట్, నేను ఆయన కలిసిన. ఎందుకు? నా ధ్యాస గురువు మీద పెట్టుకున్నాను, జ్ఞానం అందించే వాళ్ళు కావాలి అనుకున్న ధ్యాస అటువైపు పెట్టినా నాకు సరిపోయిన గురువు దొరికిండు. నా ధ్యాసకు సరిపోయినట్టు, నా శక్తికి సరిపోయిన గురువు నాకు దర్శనం ఇచ్చిండు. ఎందుకు? నేను అంతకుముందు నేను ధ్యాస అక్కడ పెట్టినా కాబట్టి. ధ్యాస ఇంతకుముందు ప్రాక్టీస్ మీద పెట్టిన. అవును, జనాలు వస్తే దీనికి డబ్బులు వస్తాయి, దీనికి అది ఇవ్వాలి, దానికి ఇది ఇవ్వాలని ధ్యాస ఉండే. అవును, తర్వాత ఆధ్యాత్మికతలకు వచ్చిన నా దగ్గరికి ఎవరు వచ్చినా శాకాహారం చెప్పాలి, అవును, ధ్యానం నేర్పియాలి, పిరమిడ్ శక్తి ఇవ్వాలని ఇటు పెట్టారు. ధ్యాస అటువైపు పెట్టిన, ఎక్కువసేపు ధ్యాస అటువైపు పెట్టినప్పుడు అవి భౌతికంగా నా దగ్గరకు వస్తాయి. రైట్. ఇప్పుడు ధ్యాన సాధనలోకి వచ్చి ఆత్మజ్ఞానం పెంచుకున్న తర్వాత సరి అయిన ధ్యాసతో ఉండడం అంటే ఏంటిది? అప్పుడు దాన్ని సరి అయిన ఎరుక ఉండడం అంటే ఎప్పుడు కూడా మనసును గమనించడము, మీతో మీరు ఉండడము, వర్తమానంలో ఉండడం. భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు, గతం గురించి ఆలోచించకూడదు. వర్తమానమే బహుమానము. ఇంకోటి, విశ్వం కూడా ఎరుకతో ఉంది, వర్తమానంలో ఉంది. అసలుకు భవిష్యత్తు గతం లేదు సృష్టిలా, మన మనసు చేసిందా అట్లా ప్లాను. ఉన్నదంతా వర్తమానమే ఉంది విశ్వంలో, అంతే కదా మరి. అవును, గతం గురించి భవిష్యత్తు గురించి మన మనసు చేసిన క్రియేటివ్ అది. ద్వైతము రెండు, నిన్న మొన్న. సో మొత్తం మీద ఆత్మజ్ఞాని అయినప్పుడు, ధ్యాన శక్తితో ఉన్నప్పుడు ధ్యాస అంతా తన మీద, తన ఆత్మ మీద ఉంటది. అవును, లోక కళ్యాణానికి చేయాల్సిన కార్యక్రమాల మీద ఉంటుంది. తనలో ఉన్న బలహీన కార్యక్రమాల మీదనో బుద్ధి లేని పనుల మీద ఉండదు. ఒకవేళ వచ్చిన ఆలోచన వస్తుంది, ప్రతి మనిషి ఆలోచన అనేది వస్తుంది, చేయకూడదు, దాన్ని అమలు చేయకూడదు. స్టార్టింగ్ అనిపిస్తుంది, చాలా మంది చెప్పేవారు నాకు అసలు కొద్దిగా తినాలనిపిస్తుంది వదులుకున్నా కానీ అని. స్టార్టింగ్ అనిపిస్తుంది, అనిపించి తిన్నాడు కూడా కొద్దిగా, ఏదో మాంసం గుడ్డు తింటాడు, అప్పుడు అర్థమైపోయింది
నా మనసులో ఇంకా ఏదో ఉంది, ఇప్పుడు మన మనసు చెప్పిన మనం వినము. సో ఇప్పుడు అంటే బుద్ధి వికాసం జరిగిన తర్వాత దేన్నైనా జయించే శక్తి వస్తుంది అంటారు. Yes, అవును. ధ్యాస శాస్త్రానికి అంత పవర్ ఉంది. ఉంది. వండర్ఫుల్ సార్. చివరగా మీ మెసేజ్. ఈ ధ్యాస శాస్త్రాన్ని మనం అభ్యాసం చేసి దీన్ని ఉట్టిగా రాదు, అది రోజు రోజు కొత్తగా క్రియేటివ్ చేసుకునే విద్యను మనం నేర్చుకోవాలి. దాన్ని సంకల్ప శక్తి అంటాం. మనం భూమి మీదకి వచ్చింది ఎందుకొరకంటే సంకల్ప శక్తిని పెంచుకోవడానికి, ఇంకా 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 డీప్లోకి వెళ్ళి మనం ఏదైతే అనుకున్నామో ఆ వల్ల క్రియేటివ్ చేసే విద్యను మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక వైపు చేయాలి, అది కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకే వాడుకోవాలి సంకల్ప శక్తిని. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా విన్నాం కదా, ధ్యాస శాస్త్రం. మన ధ్యాస ఎక్కడ ఉంటే అక్కడికే శక్తి వెళ్ళి అవే జరుగుతాయి. ఇప్పుడు గమనించండి, మీ ధ్యాస ఎక్కడుంది? పిల్లల మీద ఉందా? ఉద్యోగం మీద ఉందా? వ్యాపారం మీద ఉందా? మీలో అయ్యయ్యో ఇంత సాధన చేసినా ఇంతెందుకు జరుగుతుందని దాని మీద పెడుతున్నారా? లేదు ఆత్మ జ్ఞానం కావాలని పెడుతున్నారా? ధ్యాస ఎక్కడుంటే అదే సృష్టి జరుగుతుంది అంటున్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. సో దీనికి మనం అద్భుతంగా సాధన చేస్తేనే తెలుసుకుంటాం అని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు. ఇంకా మరింత ఉధృతంగా సహాయ సహకారాలు అందించి ధ్యాన జగత్తుకి తోడ్పడాలని వేడుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.